బలిచక్రవర్తి బలిచక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడుగా, గొప్ప దాతగా చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావడానికి కారణం తను గత జన్మలో చేసుకున్న పుణ్యఫలమే అని మీకు తెలుసా? బలిచక్రవర్తి గత జన్మలో ఒక నాస్తికుడు. అతను నాస్తికంగా ఉంటూ వేద పండితులను, దేవతలను అనునిత్యం దూషిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అతను దరిద్రుడే అయిన వేశ్యలోలుడు కూడా. ఒకసారి వేశ్య సంగమానికి సిద్ధమై తాను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలు, శ్రీచందనం, కర్పూరం, మల్లెపూలు ఇత్యాది భోగ వస్తువులన్నింటినీ ఒక సంచిలో పెట్టుకొని వేశ్యవాటికకు బయలుదేరాడు. మార్గం మధ్యలో కాలు జారి నేల మీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమై మూర్ఛపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళ ద్రవ్యాలన్నింటినీ శివుడికి నివేదిస్తున్నట్లుగా ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలను విడిచిపెట్టాడు. తన దగ్గరున్న సర్వస్వాన్ని భగవంతుడికి నివేదించినందుకు గాను, కేవలం ఊహలో నివేదించినందుకు గాను ఆ పరమేశ్వరుడి దయ వల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది. మరణించిన అతన్ని యమభటులు నరకానికి తీసుకొని పోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలను విచారించగా అతనికి చేసిన పాపాలకు గాను ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్తాడు. కానీ అతను చివరలో తన ప్రాణాలు పోయేటప్పుడు ఆ పరమేశ్వరుడిని నివేదిస్తున్నట్లుగా భావించినందుకు 3 గడియల పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందని, అలా 3 గడియలు పూర్తయ్యాక అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళు చేసిన పనులెంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరిలో తన ప్రాణాలు పోయేటప్పుడు దేవుడికే అన్ని దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చిందంటే, అలాంటిది తాను నిజంగా దానం చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపించింది. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంఛనాలతో ఘనంగా స్వర్గానికి తోలుకొని వెళ్ళారు. తన ఇంద్ర సింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యునికి ఐరావతాన్ని, విశ్వామిత్రుడికి వృచ్చైశ్రవాన్ని, వశిష్ఠుడికి కామధేనువును, గాలవుడికి చింతామణిని, కౌండిన్యుడికి కల్పతరువును, ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకు విలువైన సంపదనంతా దానం చేశాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. 3 గడియల కాలం పూర్తయిన వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకు అన్నింటినీ ఆ వేశ్యలోలుడు దానం చేయడం తెలుసుకొని ఎంతో కోపగించుకున్నాడు ఇంద్రదేవుడు. ఇంతలో యముడు అక్కడికి వచ్చాడు. ఈ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధం కమ్మన్నాడు. అయితే మరలా చిత్రగుప్తుడు అడ్డు చెప్పి అతను ఈ 3 గడియల కాలంలో చేసిన పుణ్య ఫలితం వల్ల తను ఇక మీదట నరకానికి రావాల్సిన పని లేదని, మరు జన్మలో ఒక మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడని చెప్పాడు. తన గత జన్మలో చేసిన పాపములన్నింటికీ గాను అసుర వంశానికి రాజు అవుతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల రూపంలో 3 లోకాలను దానం చేసి ఆ పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచాడు. దానం చేయాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చేయడం వల్ల వచ్చే ఫలితం తెలియక దాన ధర్మాలు చేయకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.